హలో ఎవరివన్. మన వన్ఎక్స్బెట్ యాప్ అనేది చాలామంది కొన్నిసార్లు డిలీట్ చేయడం, అథెంటికేటర్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక పాస్వర్డ్ కానీ గేమింగ్ ఐడి కానీ వాళ్ళకైతే గుర్తుండదు అనమాట. అది చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఓపెన్ చేద్దామంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటేనే ఓపెన్ అయితే అవుతాయి. అలా కాకుండా చాలామంది మళ్ళీ వేరే నెంబర్తో లాగిన్ అయినా సరే అవి కూడా అవ్వట్లేదు అనమాట, వర్క్ అవ్వట్లేదు. అంటే ఆల్రెడీ సైన్అప్ అయిపోయిన తర్వాత ఒక నెంబర్ సైన్అప్ అయిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ మీద అయితే అవ్వదు. మీరు ఆ క్రెడెన్షియల్ మళ్ళీ యూస్ చేస్తేనే మీరు ఫర్గట్ చేసి మళ్ళీ ఆ డీటెయిల్స్తోనే అయితే అవుతుంది. వేరే మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ వేరే అకౌంట్ కొత్త అకౌంట్కి లింక్ చేద్దామంటే అవ్వదు అనమాట. ఇలా చాలామంది అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే ఉందా అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఉంది. మనం ఏం చేయాలంటే ముందుగా మనం కస్టమర్ సపోర్ట్కి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయాలన్నమాట. ప్లీజ్ రికవర్ మై అకౌంట్ అని చెప్పి మీ యొక్క అప్పుడు గుర్తుంటే మీ పాత గేమింగ్ ఐడి లేకపోతే మీ ఫోన్ నెంబరు లేకపోతే మీ ఈమెయిల్ ఐడి మీ డాక్యుమెంట్ అనేది ఏమైనా ఉంటే ఇవి సబ్మిట్ చేసి వాళ్ళకి మెయిల్ చేస్తే కనుక మీ యొక్క అకౌంట్ అనేది వితిన్ 24 అవర్స్లో మీకు అయితే రికవర్ అయితే చేస్తారు. ఏ ప్రాబ్లం అయితే ఉండదు, మీరు ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ని ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది అనేది మీకు ఫుల్గా, అలాగే అథెంటికేటర్ కూడా డిలీట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం రికవరీ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఫుల్గా అయితే అర్థమవుతుంది. ముందుగా మనం యాప్ లింక్ అనేది వన్ఎక్స్బెట్ యాప్ లింక్, బ్లూ చిప్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు 120% ఫస్ట్ డిపాజిట్ బోనస్ అయితే వస్తుంది అనమాట. అప్ టు 33,000 వరకు అయితే వస్తుంది. మన డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయింది. ఐపీఎల్ టిప్స్ అనేది కూడా మీకు డైలీ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్లో 601 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అంటే మన ఛానల్ అయితే గివ్ అవేస్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇలా వన్ఎక్స్బెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మెనూ సింబల్ అయితే ఉంది కదా, మెనూ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సపోర్ట్ అయితే ఉంది, ఈ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్స్ అయితే ఉంది కదా, ఈమెయిల్ ఉంది కదా. ఫస్ట్ చూడండి info.india@1xbetteam.com అయితే ఉంది కదా, ఓన్లీ ఫర్ ఇండియన్ యూజర్స్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ మెయిల్ అనేది ఆటోమేటిక్గా, అంటే మీరు కొత్త అకౌంట్ చేసినప్పుడు వేరే వాళ్ళతో అయినా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఇది ఉంది కదా, వేరే వాళ్ళ అకౌంట్ లాగిన్ అయినా సరే లేకపోతే మీరు లాగిన్ అవ్వకపోయినా సరే మీరు మెయిల్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా అంటే మీరు వన్ఎక్స్బెట్ నుంచి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఆ లింక్ మీరు కాపీ చేసుకొని మీరు ఒక మెయిల్ నుంచి 2 అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ చేసిన తర్వాత సబ్జెక్ట్ అయితే ఉంది కదా, ఈ సబ్జెక్ట్లో మనం ఏం చేయాలంటే ఐ లాస్ట్ మై మొబైల్ వన్ఎక్స్బెట్ యాప్ డిలీటెడ్, ప్లీజ్ రికవర్ మై వన్ఎక్స్బెట్ అకౌంట్ అని ఫాస్ట్లీ అని చెప్పి టైప్ చేయండి. మొబైల్ పోయింది, దాని వన్ఎక్స్బెట్ యాప్ అయితే డిలీట్ అయింది, ప్లీజ్ రికవర్ మై వన్ఎక్స్బెట్ అకౌంట్ అని చెప్పి ఫాస్ట్లీ అని చెప్పి పెట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మై ఫోన్ నెంబర్, అంటే మీకు అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు చేస్తున్నప్పుడు మీ యొక్క ఫోన్ నెంబర్కి అయితే అవ్వట్లేదు కదా, ఆ ఫోన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయితే మీ యొక్క అకౌంట్ అయితే రిజిస్టర్ అయి ఉండడం వల్ల ఆ నెంబర్ అవ్వట్లేదు కాబట్టి ఆ నెంబర్ అయితే ఇవ్వండి. ఏ నెంబర్ అయితే మీకు అవ్వట్లేదో ఆ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత కిందన మీ యొక్క గేమింగ్ ఐడి అప్పుడు ఏమైనా గుర్తు ఉందనుకో, ఒకవేళ అప్పుడు ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటే కనుక మీ గేమింగ్ ఐడిని అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అయితే ఇవ్వండి. అంటే వాళ్ళు ఆ మెయిల్కి అనేది ఒక లింక్ అయితే పంపిస్తారనమాట, దానివల్ల మీ యొక్క రికవరీ అయితే అవుతుందన్నమాట. మా ఈమెయిల్ ఐడి అని చెప్పి ఇవ్వండి. తర్వాత మీకు ఏమన్నా అప్పుడు డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేస్తుంటే ఆధార్ నెంబర్ అని లేకపోతే ఏమన్నా ఉంటే కనుక ఇవైతే ఇవ్వండి. ఈ కంపల్సరీ మీ యొక్క ఇలా టైప్ చేసి వాళ్ళకి ఇక్కడ సింబల్ అయితే సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెండ్ బటన్ క్లిక్ చేసినట్టే మీకు వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. మినిమం 24 అవర్స్లో మీ యొక్క డీటెయిల్స్ అని చెక్ చేసి మీ యొక్క వెరిఫికేషన్ లింక్ అనేది పంపిస్తారనమాట. ఆ వెరిఫికేషన్ లింక్ క్లిక్ చేయడం వల్ల మీరు ఈ మెయిల్ వచ్చినప్పుడు అథెంటికేటర్ యాప్ని అలాగే వన్ఎక్స్బెట్ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. ఎలా చేస్తే కనుక మీకు ఫాస్ట్గా అనేది అయిపోతుంది. కంపల్సరీ అయితే మీ యొక్క అకౌంట్ అయితే రికవరీ చేస్తారు, 100% రికవరీ చేస్తారు. మినిమం 24 అవర్స్ అయితే టైం పడుతుంది. వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి అప్పుడు మీ యొక్క వెరిఫికేషన్ లింక్ అయితే పంపిస్తారనమాట. ఆ లింక్ మరి క్లిక్ చేసి మీరు అయితే అగైన్ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. మీ యొక్క పాస్వర్డ్ అది కూడా తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీ యొక్క అకౌంట్ని అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు 100%.
నేను ఆల్రెడీ అఫ్లైట్ని అడిగిన, అఫ్లైట్ కూడా అయితే ఈ విధంగా అయితే చెప్పారు. మీ యొక్క వన్ఎక్స్బెట్ సపోర్ట్ టీమ్కి మెసేజ్ చేస్తే కంపల్సరీ రికవర్ చేస్తారని. మెసేజ్ అయితే చేయను. ఐ లాస్ మై మొబైల్ అని చెప్పండి. నేను మొబైల్ లాస్ అయింది, దానివల్ల వన్ఎక్స్బెట్ యాప్ డిలీట్ అయింది, ప్లీజ్ రికవర్ మై వన్ఎక్స్బెట్ అకౌంట్ ఫాస్ట్లీ అని చెప్పి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలా చేసిన తర్వాత అథెంటికేటర్ యాప్ను కూడా మనం రికవర్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకోటి టెస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ అథెంటికేటర్ యాప్ కూడా డిలీట్ అయితే కనుక, అండ్ అథెంటికేటర్ యాప్ ఆల్సో రికవర్ అని చెప్పి పెట్టండి అని చెప్పి ఈ విధంగా చేయండి. ఒకవేళ అథెంటికేటర్ యాప్ ఓన్లీ అథెంటికేటర్ యాప్ ప్రాబ్లం అయితే అథెంటికేటర్ యాప్ ఐ లాస్ మై మొబైల్ ప్లీజ్ రికవర్ మై అథెంటికేటర్ యాప్ అని చెప్పి అథెంటికేటర్ కోడ్ అని చెప్పి సెండ్ చేసి మీ యొక్క ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ వన్ఎక్స్బెట్ అకౌంట్ని రికవరీ చేయాలనుకుంటే వన్ఎక్స్బెట్ అకౌంట్, రెండు రికవరీ చేయాలంటే రెండు ఈ విధంగా అయితే టైప్ చేసి పెట్టండి. ఒకవేళ మీకు అథెంటికేటర్ యాప్ ఒకసారి నేను స్క్రీన్షాట్ తీసుకోమని ఒక కోడ్ అయితే ఉంటుంది కదా, ఆ కోడ్ కనుక మీకు ఉన్నట్లయితే మనమే రికవర్ చేయొచ్చు. అది ఎలా అంటే చూద్దాం. అథెంటికేటర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎంటర్ సెటప్ కీ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ నేమ్ అంటే మీ యొక్క గేమింగ్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి నాకు గేమింగ్ ఐడీస్ ఉన్నాయి కదా, 9 డిజిట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 9 డిజిట్స్ని ఇక్కడ కాపీ చేసుకోవాలన్నమాట. అంటే మీ యొక్క ఎప్పుడైనా మీరు స్క్రీన్ షాట్ తీసి ఉంటే కనుక అది ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఆ 9 డిజిట్స్ కోడ్ని అయితే. దాని సెటప్ కీ అయితే ఏంటంటే యువర్ కీ అయితే ఏంటంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ అప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకుని ఉంచున్నాను. ఈ కోడ్ని అయితే మనం అక్కడ పేస్ట్ అయితే చేయాలి. ఇది ఉంది చూడు YZYXMA2LL అని చెప్పి ఈ కోడ్ని అయితే అక్కడ మనం పేస్ట్ చేసి ఇక్కడ టైం బేస్డ్ అనేది అలాగే ఉంచి యాడ్ అన్న క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేయగానే మీ యొక్క అథెంటికేటర్ యాప్ అయితే మీరే రికవర్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా మీ యొక్క అథెంటికేటర్ ఈ కోడ్ కూడా ఏమీ లేకపోతే కనుక మీరు వాళ్ళకి ఇందాక చూపించిన విధంగా వాళ్ళకి అయితే మెసేజ్ చేయగానే మీ యొక్క కంపల్సరీ 24 అవర్స్లో అయితే మీకు ఒకవేళ లేట్ అయితే ఒక 30 అవర్స్ కానీ 40 అవర్స్లో కానీ అయితే బాగా లేట్ అయితే కనుక అంత మించి అయితే మీకు అవ్వదు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ విధంగా అయితే చేయండి. మీకు 100% అయితే మీ అకౌంట్ అయితే రికవర్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కనుక కామెంట్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.